ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందా? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల కర్నూలులో ఉల్లి మార్కెట్ను షర్మిలతో కలిసి రాజారెడ్డి సందర్శించడం, అంతకుముందు వారి అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం ఈ ప్రచారానికి ఊతమిచ్చాయి. గత వారం రోజులుగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కుమారుడు రాజారెడ్డి వార్తల్లో నిలుస్తున్నాడు. విదేశాల్లో చదువుకుని ఉన్నత ఉద్యోగంలో స్థిరపడిన ఈ యువకుడి దృష్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్పై పడినట్లు కనిపిస్తోంది. ఇటీవల వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన తల్లి షర్మిలతో కలిసి ఘాట్ వద్ద కనిపించాడు. తన తాతతో గడిపిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు. అప్పటి నుంచి రాజారెడ్డికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్గా మారాయి. ఆ రోజు నుంచి రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నానన్న ప్రచారం ఊపందుకుంది. వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూలులోని ఉల్లి మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్శనలో రైతులు, వ్యాపారులతో షర్మిల మాట్లాడారు. రాజారెడ్డి కూడా తల్లితో పాటు మార్కెట్లోని పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అర్థం చేసుకునేందుకు రాజారెడ్డి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ సందర్శనను రాజారెడ్డి రాజకీయ ప్రవేశానికి సంకేతంగా అందరూ భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై షర్మిల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిజమే అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఉల్లి మార్కెట్ సందర్శనకు ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో విజయమ్మ ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఆమె ఆశీర్వాదంతో రాజారెడ్డి రాజకీయ జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో షర్మిల కూడా తన రాజకీయ ప్రయాణంలో విజయమ్మ మద్దతు పొందారు. ఇప్పుడు రాజారెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ విషయంపై ముఖ్యంగా వైసీపీలో చర్చ ఊపందుకున్నాయి. షర్మిల తన వారసత్వాన్ని రాజకీయ రంగంలోకి తీసుకొస్తున్నారని నేతలు మాట్లాడుకుంటున్నారు. రాజారెడ్డి మాట్లాడే తీరు, హావభావాలు వైఎస్ఆర్ శైలిని పోలి ఉంటే వైఎస్ఆర్సీపీకి ఇబ్బందులు తప్పవని కొందరు అంటున్నారు. దీంతో షర్మిల తన సోదరుడు జగన్పై మరో రాజకీయ బాణాన్ని సంధించినట్లు చెబుతున్నారు. తల్లితో కలిసి కర్నూలు వెళ్లడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందా, లేక సాధారణ పర్యటన మాత్రమేనా అన్న గుసగుసలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జగన్ విడిచిన రాజకీయ బాణం షర్మిల అయితే ఇప్పుడు షర్మిల విడిచే బాణం రాజారెడ్డి కాబోతున్నాడన్న చర్చ కడప జిల్లాలో మొదలైంది. రాబోయే రోజుల్లో రాజారెడ్డి ఎలాంటి రాజకీయ అడుగులు వేస్తాడు, జగన్ను ఎలా ఢీకొడతాడనేది ఆసక్తికరంగా మారింది.